ఫ్రెండ్స్, ధ్యాన మిత్రులందరికీ గణపతి వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరం కూడా అద్భుతంగా ధ్యాన స్థితిలో ఉండి, జ్ఞానాన్ని వినాలనుకున్న వారు ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినండి ఫ్రెండ్స్. ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాలమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌ని అందించిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్కరి మాస్టర్‌కి, అలానే ఈ క్లాస్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అద్భుతంగా మనం దేవరహస్యాలు బుక్కు దానిలో నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. దేవరహస్యాలు బుక్కు నుంచి కోనేరు వరలక్ష్మి మాస్టర్ రాసిన సూక్ష్మ శరీర జ్ఞానం గురించి లాస్ట్ క్లాస్‌లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు దాన్ని కంటిన్యూ చేద్దాము. దాన్ని కంటిన్యూ చేసే ముందుగా హనుమంతుల వారిని, విఘ్నేశ్వరుడిని హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం. అలానే బ్రహ్మశ్రీ పత్రేజీ మాస్టర్ యొక్క హృదయ చైతన్య కాంతిని, కోనేరు వరలక్ష్మి మాస్టర్ యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. ఆ సమయంలో ఈ బుక్ ఏదైతే ఏ టైంలో అయితే రాయబడిందో, ఆ యొక్క ఎనర్జీస్‌కి కనెక్ట్ అవుతూ అద్భుతంగా ఆ స్థితిలో, ఆ ఆత్మస్థితిలో జ్ఞానాన్ని అర్థం చేసుకునే విధంగా మన చుట్టూ హనుమంతుల వారి యొక్క సంరక్షణలో ఆ యొక్క ఎనర్జీస్‌తో అనుసంధానమవుదాం ఫ్రెండ్స్. నా ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని విఘ్నేశ్వరుడు అందిస్తున్నాడు ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్‌లో మాస్టరు భావనాలోకం గురించి చెప్పారు ఫ్రెండ్స్. అంటే భావనాలోకంలో వారు వెళ్ళి అంటే వారి శరీరంలో ఇంకొక మాస్టర్ వచ్చి ఏదైతే అంటే పిరమిడ్ పార్టీ స్థాపించి ఏదైతే కనుక వారి ద్వారా చేయించబడాలో ఆ వర్క్ మొత్తం జరిగింది ఫ్రెండ్స్. అప్పటి వరకి కూడా వారికి ఆ విషయం తెలీదన్నమాట. అంటే భావనాలోకంలో తులసి దళం బుక్కు రిలీజ్ చేస్తున్నారని చెప్పి అక్కడ తెలిసినప్పుడు వారికి అక్కడ ఎరుకు స్థితి వచ్చింది. నేను ఎక్కడున్నాను అని. అప్పుడు మీరిక్కడ భావనాలోకంలో మిమ్మల్ని ఎవరో వచ్చి వదిలిపెట్టి వెళ్లారు అన్న విషయం అక్కడ చెప్పినప్పుడు వారికి వెంటనే అంటే జనరల్‌గా మరి అన్ని రోజులు ఉన్నప్పుడు ఎవరికైనా ఇది ఉంటది కదా! లేదు నేను భూలోకానికి వెళ్ళిపోవాలన్నప్పుడు అప్పుడు మళ్ళీ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ వచ్చి వారి యొక్క ఆహ్, ఉన్న శరీరంలోకి వారు రావడము. తర్వాత మాస్టరు అక్కడ చూడంగానే అంటే 6 నెలలు అంటే భావనాలోకంలో 1 ½ డే, భూలోకంలో 6 మంత్స్ ఫ్రెండ్స్. అంటే 6 నెలలు ఆవిడ ఆ శరీరంలో లేదన్న విషయం తర్వాత తెలిసింది వారికి. సో, తర్వాత మాస్టరు మళ్ళీ వారి యొక్క ప్రయాణం, సూక్ష్మ శరీర ప్రయాణం ఎలా జరిగిందో చెప్తున్నారు. తర్వాత వైజాగ్ వెళ్ళాం. వైజాగ్‌లో రెడ్డి నాయుడు గారి ఇంట్లో ఒక చిన్న పిరమిడ్ కట్టారు. సారీ ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్. అయితే మన కోనేరు వరలక్ష్మి మాస్టరు వారి యొక్క తర్వాత సూక్ష్మ శరీరయానం ఎలా జరిగిందో మనకి చెప్తున్నారు. తరువాత వైజాగ్ వెళ్ళాం. వైజాగ్‌లో రెడ్డి నాయుడు గారి ఇంట్లో ఒక చిన్న పిరమిడ్ కట్టారు. కృష్ణా పిరమిడ్. ఆ పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తున్నాను. అక్కడ నుండి నా సూక్ష్మ శరీరం పైన లోకాలకు వెళ్ళిపోయాయి. అంతా తిరుగుతూ చూస్తూ ఉన్నాను. ఎంత వేగంగా వెళ్ళానంటే దారిలో ఎన్నో గ్రహాలు అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. జనాలోకం చూశాను. తపోలోకం చూశాను. ఇవన్నీ చూసుకుంటూ సత్యలోకం దగ్గరికి వెళ్ళాను. మాస్టర్ అంటే వారికి సూక్ష్మ శరీరయానం చేయాలి అంటే ఎంత ఫ్రీక్వెంట్‌గా అంటే చాలా ఈజీగా ఎళ్ళిపోతున్నారు. అంటే అన్నీ అన్ని గ్రహాలు తిరగడం, తర్వాత జనాలోకం చూసారట, తపోలోకం చూసారంట. ఇవన్నీ చూస్తూ చివరికి మాస్టర్ ఎక్కడ ఆగారంటే సత్యలోకం దగ్గరికి వెళ్లారట. సత్యలోకం చుట్టూ బంగారపు రంగుతో మెరిసిపోతూ ఆరా కనిపించింది. పెద్ద పాములాగా
ఆ లోకం చుట్టూ కాపలా కాస్తుంది. అంటే ప్రతి ఒక్క లోకానికి ఒక రక్షణ రేఖ అనేది ఉంటది కదా ఫ్రెండ్స్. అలానే సత్యలోకానికి వెళ్ళినప్పుడు ఆ లోకం చుట్టూతా బంగారపు రక్షణగా ఒక పాము అనేది రక్షణగా కాపలాగా ఉందంట. ఎవరు పడితే వాళ్ళు సత్యలోకానికి వెళ్ళడానికి లేదు. ఒక లోకంలో ఒక స్థానం సంపాదించిన తర్వాతే ఇంకో లోకానికి వెళ్ళగలుగుతాము. అలా నేను ఆ సత్యలోకాన్ని చూసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ సత్యలోకానికి వెళ్ళాలని అనిపించలేదు. ఇంకా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత తళతళలాడుతూ, వెలిగిపోతూ ఒక గ్రహం కనిపించింది. నెమ్మదిగా దాంట్లోకి వెళ్ళా. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ, చూసుకుంటూ వెళ్ళాను. ఎక్కడ చూసినా దగదగలాడుతూ క్రిస్టల్స్ పుట్టలు పుట్టలుగా ఉన్నాయి. ఈ క్రిస్టల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయనుకున్నాను. చాలా పెద్ద గ్లోబ్ ఒకటి కనపడుతుంది. దాని మధ్యలో ఒక మనిషి నించుని ఎడమ చేయి ఎత్తి ఆ గ్లోబ్ లోపల మధ్య భాగాన్ని గట్టిగా నొక్కుతూ, కాలితో క్రింది భాగాన్ని నొక్కుతున్నారు. అంటే ఒక చేత్తో గ్లోబ్‌ని చేస్తూ మధ్యలో నొక్కుతూ కింద గ్లోబ్‌ని మళ్ళీ కాలితో క్రింది భాగాన్ని నొక్కుతూ ఉన్నారంట. కుడి చేతితో ఆ గ్లోబుని గుండ్రంగా తిప్పుతున్నారు. అలా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక్కొక్క క్రిస్టల్‌ని తీస్తూ బయటికి పంపిస్తున్నారు. "ఎవరు స్వామి మీరు?" అన్నాను. అప్పుడు నేను శ్రీకృష్ణుడిని అన్నారు. కృష్ణుడా? అని క్వెషన్ మార్కేసారట. అంటే అక్కడ ఆ లోకంలో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ భగవానుతో మన కోనేరు వరలక్ష్మి గారు మాట్లాడారు. అక్కడ శ్రీకృష్ణుని ఏమని అడుగుతున్నారంటే, కృష్ణుడైతే మురళి పట్టుకొని ఉన్న రూపం మనకి తెలుసు. విగ్రహాలు చూడడమే తప్ప ఇలాంటి కృష్ణుడిని చూడలేదు. అక్కడ ఆయన్ని చూసి నమస్కరించుకున్నాను. "ఏమి చేస్తున్నారు కృష్ణ?" అని అడిగితే, భూమండలంలో పిరమిడ్స్ కట్టించడం వెనక ఒక మూల రహస్యం ఉంది. ఆ రహస్యం ఒక పత్రి గారికే తెలుసు. ఎవరికీ తెలీదు. ఐదో పరిధి లోకం వాళ్ళకి తెలుసు. అందుకే ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం, అందరి కోసం రకరకాలైన సాంకేతికమైన విజ్ఞానంతో పిరమిడ్స్ ధ్యానం చెప్పారు. ఈ భూమండలంలో ఇన్ని పిరమిడ్స్‌ని నిర్మింపచేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక్క బ్రహ్మర్షి పత్రిజీ తప్ప. ఫ్రెండ్స్ మరి బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ చూడండి ఫ్రెండ్స్. వారి యొక్క సంకల్పం కానీ, ప్రణాళికలు కానీ ఎంత అద్భుతంగా చేశారంటే ఎ ఆహ్, పిరమిడ్స్ రావడం వల్ల అంటే ముందు మనం తెలుసుకున్నాము. అంటే విశ్వశక్తి నుంచి వచ్చే శక్తి మనకి మనం సహస్రాలు మనం తీసుకోవడానికి ఎంత దగ్గరగా అంటే వచ్చినప్పుడు పిరమిడ్స్ ద్వారా ఆ యొక్క కాంతిని పూర్తిగా మన అంతరంగంలోకి ప్రయాణం చేసినప్పుడు ఆ శక్తిని పూర్తిగా పొందగలుగుతాం ఫ్రెండ్స్. అయితే ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? మానసిక ప్రశాంతత, ఆరోగ్యం ఇలా వివిధ రకాల సాంకేతిక జ్ఞానాన్ని అందుకోవడానికి భూమి మీద పిరమిడ్స్ నిర్మించడం జరిగిందంట. అది ఎవరి వలన సాధ్యమైందయ్యా అంటే, బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ వలన సాధ్యమైందని చెప్తున్నారు. మరెవ్వరూ లేరంట. శ్రీకృష్ణుడు భగవానుడే ఆ మాట చెప్పారంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మ మనం ఎవరి గురువు సత్సంగంలో ఉన్నామో, ఎన్ని జన్మల పుణ్య ఫలము. ఆయన నిజంగా ఆయన దగ్గర ధ్యాన మార్గంలో శిష్యులుగా ఉండడం అనేది నిజంగా గత జన్మల్లో మనం చేసుకున్న పుణ్యమే ఫ్రెండ్స్. అలానే ఇక్కడొకటి నేను చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఒక లోకంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పర్మిషను ఉండాలి ఫ్రెండ్స్. అంటే అది మేబీ ఇక్కడున్న వాళ్ళకి తెలిసుండకపోవచ్చు. తెలిసుండొచ్చు. కానీ నేను నా అనుభవాన్ని చెప్తున్నానండి. నేను డ్రీమ్‌లో వేరే లోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నేను లోపలికి వెళ్ళడానికంటే మనం వెళ్ళడానికైనా కానీ, కలవడానికైనా గానీ ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. అంటే ఎవరో ఒక గురువు సహాయంతో మాత్రమే వెళ్ళాలి. కొన్ని లోకాలకేంటంటే అంటే మనకన్నా తక్కువ స్థాయి ఉన్న లోకాలకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉండదు ఫ్రెండ్స్. అంటే అక్కడున్న ఎనర్జీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే నేను ఆ లోకానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ లోకం నుంచి బయట నుంచి మాత్రమే మాట్లాడి రావడం జరిగింది. అంటే ఆ ఆత్మకి అంటే మనం సూక్ష్మ శరీర యానం చేసినా కానీ, అది డ్రీమ్‌లో అవ్వచ్చు, లేతే ఏదైనా గాని, మనకి ఆత్మ జ్ఞానం అక్కడ ఎరుక స్థితి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకనే మనం అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడే కాదు ఎరుక.
మనం నిజ జీవితంలో, భౌతిక ప్రపంచంలో కూడా ప్రతి సెకను కూడా ఎరుకు స్థితి కనుక మనం అలవాటు చేసుకుంటే, ఆటోమేటిక్‌గా మన ఆత్మకి కూడా నిద్రా వ్యవస్థలో ఉన్న, సుషుప్త వ్యవస్థలో ఉన్న అంటే మనం ఎలా ఉన్నా కానీ ఎరుకు స్థితిలో ఉండగలిగే శక్తిని పొందుతాం ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ వరలక్ష్మి మాస్టర్ చూస్తున్నారు. అన్ని గ్రహాలకు వెళ్లారు. ఫస్ట్‌లో వారు సూక్ష్మ శరీరయానం చేసినప్పుడు కొన్ని గ్రహాలకు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదన్న విషయం వారికి అర్థం కలదు. అయితే పత్రిజీ మాస్టర్‌ని లేదు నేను వెళ్ళాల్సిందే, చేయాల్సిందంటే మీరొక్కరు మాత్రమే వెళ్ళొద్దు. అంటే మరి అంత మహా జ్ఞానికి తెలుసు కదా ఫ్రెండ్స్. మనం చూడంగానే అన్నీ తెలుస్తాయి కదా! అలానే మాస్టర్‌కి అంటే దాని మీద సంపూర్ణమైన జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే వారు స్వేచ్ఛగా అన్ని లోకాలకి వెళ్ళడానికి అధికారం. అంటే పైలోకాల్లో కూడా మనం ప్రయాణం చేసేటప్పుడు ఏ గ్రహానికెళ్ళాలి, దేని లోపలికెళ్ళాలన్న అన్న అవగాహన శక్తి మన ఆత్మకి ఉండాలి ఫ్రెండ్స్. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రతిదీ కూడా అద్భుతంగా ఎరుకు స్థితిలో ఉండి మనం వెళ్తాము. అలానే ఒకవేళ సరికాని దానికి వెళ్ళినా కానీ, ఆ ఎరుకు స్థితిలో ఉండే మాస్టర్స్ యొక్క సహాయాన్ని అడగొచ్చు ఫ్రెండ్స్. అందుకనే ఎప్పుడూ కూడా ఎరుకు స్థితి అనేది ఉండాలి. తర్వాత హ్మ్. ఏం చెప్తున్నారంటే, ఈ పిరమిడ్‌లో ఉండేటటువంటి మహాజ్ఞానాన్ని ఆ యూనివర్స్‌తో అనుసంధానం చేసి భూమి మీదకి పంపుతున్నారు. అంటే అక్కడ క్రిస్టల్స్ అవన్నీ కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఆస్ట్రల్‌గా పంపుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు నీ సూక్ష్మ శరీరం ఎలా అయితే వచ్చిందో, క్రిస్టల్స్ కూడా అలాగే వస్తాయని చెప్పారు. చెప్పినాక మళ్ళీ నేను ఏదో ప్రశ్న వెయ్యబోతే, మీరు వచ్చారు, చూసారు, కనిపించారు. ఇక వెళ్ళిపోండి. ఇక ఒక్క సెకను కూడా అవసరం లేదు అన్నారు. నేను నమస్కరించి వెంటనే తిరిగి వచ్చేశాను. ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడైతే ఏదైతే చేస్తున్నారో అక్కడ మన హ్మ్. మాస్టరు క్వెషన్ అడుగుదామనుకుని కూడా వెంటనే శ్రీకృష్ణ భగవానుడు అంటే అక్కడేంటి అక్కడ ఆ జ్ఞానం వరకే తీసుకునే ఇది కానీ ఉంది. అందుకనే అక్కడ సమయాన్ని వృధా చేయకుండా మాస్టర్ కూడా చెప్పిన వెంటనే వారు బ్యాక్ తిరిగి రావడము, అక్కడ జ్ఞానాన్ని పొందడము వచ్చారు. ఇక్కడ కూడా నేను అనుభవం చెప్తానండి. అంటే నా ద్వారా అంటే నేనుండేది కాలిఫోర్నియాలో మౌంటైన్ హౌస్ అండి. నాకు యాక్చువల్‌గా మెసేజొచ్చిందన్నమాట. పిరమిడ్ సంకల్ప ధ్యానం చేయమని చెప్పి మెసేజొచ్చినప్పుడు నేను 2 టైమ్స్ దాన్ని పక్కన పెట్టానన్నమాట. తర్వాత థర్డ్ టైమ్ మాత్రం మాస్టర్స్ ద్వారా నాకు యూనివర్సు అంటే నాకు ఏదన్నా చెయ్యమని సంకల్పం వచ్చినప్పుడు మనకు వంశీకరణ మాస్టర్ చెప్తారు. ఏదైనా చేయమని వచ్చినప్పుడు యూనివర్స్ నుంచి ఖచ్చితంగా మనకు సిగ్నల్స్ ఒస్తాయి. మనకు అర్థం కానప్పుడు వెయిట్ చేస్తే గనక ఖచ్చితంగా యూనివర్సు మనకి ఏదో ఒక విధంగా ఇండికేషన్ ఇస్తది అని. అంటే నేను 3 టైమ్స్ మాత్రం ఖచ్చితంగా అవుతానండి. థర్డ్ టైమ్ కూడా సేమ్ అదే థింగ్ వస్తే గనక యెస్ ఇది నా డిజైన్‌లో ఉంది. ఇది నా ద్వారా చేయబడిన వర్క్ అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రం నేను ముందుకెళ్ళటం మాత్రం జరుగుతదండి. ఈ విషయంలో మాత్రం వంశీకరణ మాస్టర్ చెప్పినవి మనం అన్నీ కాకపోయినా కొన్ని పాటించినా గాని చాలా అద్భుతంగా ముందుకెళ్తాం ఫ్రెండ్స్. అంటే అన్నీ పాటించాలి, అన్నీ పాటించొద్దని నేను చూడటం లేదు. అంటే మనకి ఏదైతే మనం పాటించగలమో అన్నీ మనకు ఆహ్, చేయొచ్చు, చేయలేకపోవచ్చు. అంటే అన్నీ మాస్టర్ ఏం చెప్తారంటే ఒక్కొక్కళ్ళకి ఒకటి సెట్ అవుతది. దానిలో మనకి ఏది కావాలో అది తీసుకొని మనం ముందుకెళ్తే గనక అద్భుతంగా వెళ్తాం ఫ్రెండ్స్. నేను మాస్టర్ చెప్పినట్లు అందించిన జ్ఞానంలో ఇది మాత్రం నా యొక్క జర్నీలో మాత్రం ప్రతిసారి మాత్రం ఇది ఈ పాయింట్ మాత్రం నేను పాటిస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను మౌంటైన్ హౌస్ సంకల్ప ధ్యానం 37 ఆదివారాలు చేశాను ఫ్రెండ్స్. 41 ఆదివారాలు చేయమని చెప్పి నాకిచ్చారు. బట్ నా ద్వారా ఎలా చేయించబడుతదో అనుకున్నాను కానీ, ఈ రోజు వరకు కూడా బ్రేక్ రాలేదు. ఆహ్, సో, అప్పుడు ఆస్ట్రల్‌గా అసలు ఆ సంకల్ప ధ్యానం ఎలా చేయాలో నాకు తెలీదు. సంకల్పం ఎలా పెట్టాలో తెలీదు. కానీ కళ్ళు మూసుకొని కూర్చొని నా ద్వారా చేయించబడుతుందన్నప్పుడు, ఆ ఇచ్చే ఎఫర్మేషన్స్ కానీ, అవి కానీ చాలా అద్భుతంగా ఇస్తారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈ శరీరాన్ని మాత్రమే మనం కూర్చోబెట్టినప్పుడు, మిగతాది అంతా కూడా ఆస్ట్రల్‌గా జరుగుతది ఫ్రెండ్స్. అది పూర్తి ఆత్మవిశ్వాసంతో మన ద్వారా చేయించబడుతుందన్న స్థితికి మనం ఎప్పుడైతే ఎళ్తామో, ఖచ్చితంగా మన చుట్టూ మాస్టర్స్ ఉంటారు. మాస్టర్స్ కనెక్ట్ అయ్యి మన ద్వారా చేయించబడుతది ఫ్రెండ్స్. అంటే మన ఆత్మస్థితి ఎలా ఉండాలంటే ఏకత్వ భావంతో, ప్యూరిటీతో ఉండాలి ఫ్రెండ్స్. అంటే మన ద్వారా ఒక ఎనర్జీ ఇవ్వబడుతుంది అంటే 100కి 100%
అది ప్యూరిటీ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. అలాంటప్పుడు మాత్రమే మన ద్వారా అలాంటి కార్యక్రమాలు చేయించబడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ నాకిది చెప్పాలనిపించింది. అంటే క్రిస్టల్‌గా హాస్టల్స్ ఎలా పంపిస్తారంటే తప్పనిసరిగా పంపిస్తారు ఫ్రెండ్స్. నేను పిరమిడ్ సంకల్పం మెడిటేషన్ చేయించేటప్పుడు హాస్టల్‌గా ఆ పిరమిడ్స్ కావాల్సిన వనరులు, సంపద, సమృద్ధి, ఆ పిరమిడ్‌లో ఉన్న భాగస్వాములు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కాంతిని పంపించడం కానీ, ఇంకా ఈ మార్గంలోకి రాకపోతే ఈ మార్గంలోకి వచ్చేలాగా వారికి ఆ యొక్క ఎనర్జీస్ పంపించడం గాని జరుగుతది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు అది చెప్పాలనిపించింది. ఆ యొక్క అనుభవాన్ని. అందుకని ఇక్కడ నేను చెప్పాను ఫ్రెండ్స్. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద పిరమిడ్స్ ఏవైతే నిర్మించబడుతున్నాయో వాటన్నిటికి కూడా క్రిస్టల్స్ ద్వారా. అంటే చూడండి మన ధ్యాన స్థితిలో పొందేటప్పుడు కాంతిని స్వీకరిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, కాంతి ద్వారా మాత్రమే మనం జ్ఞానాన్ని స్వీకరిస్తాం ఫ్రెండ్స్. ఈ యొక్క భౌతిక శరీరంలో మన ఆత్మకి కాంతి ద్వారా అంటే ఎవరి ఆత్మస్థితికి దగ్గరగా ఆ కాంతిని మనం స్వీకరించడం వలన మనం జ్ఞానాన్ని పొందుతాం ఫ్రెండ్స్. మళ్ళీ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఈసారి వెంటనే శరీరంలోకి రాలేదు. మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాను. ఎన్నో గ్రహాల్ని చూసుకుంటూ వెళ్తున్నాను. ఒక్క గ్రహం మెరుస్తూ కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళాను. చిన్న చిన్న శరీరాలతో మెరిసిపోతూ దేవతల గ్రహం చుట్టూ తిరుగుతున్నారు. చిన్న ప్లానెట్ అది చూపుడు వేలంతా ఉన్నారు. వారి సీతాకోక చిలుక వలె రెక్కలు ఉన్నాయి. అంటే వాళ్ళు జస్ట్ ఇంత ఉన్నారంటే ఫ్రెండ్స్, వాళ్ళకి మళ్ళీ సీతాకోకకి వింగ్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఉన్నాయట. చక్కటి సంగీతం అద్భుతంగా వినిపిస్తుంది. వాళ్ళ రెక్కలు రకరకాలైన రంగులతో ఉన్నాయి. అవి కదిలించినప్పుడల్లా వాటిలో నుంచి సంగీతం బయటకొస్తుంది. ఇది ఏ లోకమని అడిగాను వారిని. వాళ్ళు వాళ్ళు అప్పుడు మన వరలక్ష్మి గారికి ఏం చెప్తారంటే యక్ష గంధర్వ లోకం అని చెప్పారు. ఇక్కడ సంగీతమే ప్రాణం. సంగీతమే లోకం. సంగీతమే నాదం. ఆ సంగీతంలో ఏముంది? నాట్యంలో ఏముంది? అని అడిగితే అంతా ఆధ్యాత్మికతే ఉందని వాళ్ళు నాకు చెప్పారు. ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా అడిగారో ఫ్రెండ్స్. అంటే మన ఆత్మకి మనకి ఎంత ఎరుక స్థితి అవసరమో, మన ఆత్మకి ఎంత ఎరుక స్థితి అవసరమో అంటే ఒక లోకానికి మనం వెళ్ళామంటే అక్కడ ఎరుక స్థితిలో ఉండి మనం జ్ఞానాన్ని సంపాదించాలంటే, అక్కడ ఆ లోకానికి వెళ్ళినప్పుడు ఎలాంటి క్వెషన్‌లు వేయాలి? ఎలా మనం ఆ జ్ఞానాన్ని స్వీకరించాలనే ఎరుకు స్థితి కూడా ఉండాలి ఫ్రెండ్స్. చాలా మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ చాలా అద్భుతంగా వారినక్కడ క్వెషన్స్ అడిగారు. అయితే వారక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ సంగీతాన్ వాళ్ళు నాకు చెప్పారు. ఆ సంగీతాన్ని అనుభవించాలని ఉందన్నాను. అంటే మన మాస్టర్ అడిగారట. ఆ సంగీతాన్ని ఫీల్ అవ్వాలని. ఆ సంగీతాన్ని అనుభవించాలంటే మీరు మాలాగా అవ్వాలి. నా చెయ్యి పట్టుకున్నారు. అప్పుడు నాకు కూడా రెక్కలు వచ్చాయి. నేను కూడా సూక్ష్మంగా అయ్యాను. చిన్నగా అయిన నేను ఆ లోకపు ఆరాని వేళ్ళతో స్పర్శించాను. సంగీతాన్ని స్పర్శించవచ్చు అనేది అనుభవం అర్థమయింది. చాలా అద్భుతం కదా ఫ్రెండ్స్. అంటే ఆ లోకాలకు వెళ్లారు. వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడి నేను కూడా దీన్ని ఆస్వాదించవచ్చా అని చెప్పని అడిగారు. అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మాకులాగా మీరైతే గనక తప్పకుండానే. అంటే ఆ శక్తి వారికుంది కాబట్టి అద్భుతంగా వాళ్ళతో వాళ్ళు ఏ రూపంలో అయితే ఉన్నారో ఆ రూపాన్ని ఆ శరీరాన్ని వారు ధరించి చక్కగా వాళ్ళతో చేస్తూ సంగీతాన్ని అనుభూతి చెందారట. అంటే అనుభవం స్పర్శించారు. అది అంటే మన సంగీతం వింటాం గానీ అది మనం అనుభవం అనేది మనకుండదు కదా ఫ్రెండ్స్. ఆ స్పర్శ ద్వారా అది మాస్టర్ చాలా అద్భుతంగా అద్భుతంగా ఆ అనుభూతి చెందారు. దాని గురించి చెప్తున్నారు. సంగీతాన్ని వినడం కూడా తెలియని స్త్రీని నేను. బయట ఆ సంగీతం అయితే తెలియదు. ధ్యానంలో కూర్చొని వేణునాదం అయితే విన్నానే కానీ శాస్త్రీయ సంగీతం అస్సలు తెలియదు. అలాంటిది ఆ సంగీతం ఎంత అద్భుతంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందో దాన్ని స్పర్శించి వచ్చాను. అంటే సంగీతం తెలిసిన మహానుభావులందరూ ఆ ఆనందాన్ని పొందడమే స్పర్శ. ఆ ఆనందం పొందిన తర్వాత సమయం అయిపోయింది. ఇక మీరు వెళ్ళండి అన్నారు. నేను మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాను. ఫస్టేమో సత్యలోకానికి వెళ్లారు. ఆ లోకంలోకి వెళ్ళకుండా పక్కన ఇంకొక అద్భుతంగా కాంతులతో మెరిసిపోతూ ఉన్న ఆ లోకం కనిపిస్తే అక్కడికెళ్తే శ్రీకృష్ణ భగవాన్ దగ్గర ఏ జ్ఞానం తీసుకోవాలో ఆ జ్ఞానాన్ని తీసుకొని తర్వాత యక్షగంధర్వుల
ఉండే లోకానికి వెళ్లారు. అక్కడ సంగీత అనుభూతి చెంది, మళ్ళీ మాస్టర్ ఇంకో గ్రహం మీదకి వెళ్తున్నారు. మళ్ళీ ఇంకొక గ్రహం కనిపించింది. అక్కడికి వెళ్ళేసరికి ఒక 50 దాకా సూక్ష్మ శరీర ధారలు నాలాగే ఉన్నారు. అందరం కలిసి లోపలికి వెళ్ళాము. ఆ లోపల ఎన్నో పెంకుటిల్లు లాగా ఉన్నాయి. పిరమిడ్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఇల్లు పిరమిడ్ ఆకారంలోనే ఉంది. పెద్ద పెద్ద బావులున్నాయి. ఒక చిన్న పిల్లవాడు నీళ్లు తోడుతున్నాడు. ఎవరో ఏదో ఒక ప్రశ్న అడిగారు. పిల్లవాడిని ఆ చిన్న బాబు ఏమి చెప్తాడు? పెద్దవాళ్ళని ఎవరన్నా అడిగి కనుక్కోండి అని చెప్పాను. అంటే మాస్టర్‌కి లాగానే సూక్ష్మ శరీరయానం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా మందున్నారు. అయితే వాళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాబుని క్వెషన్ అడిగినప్పుడు చిన్న బాబు కదా! సమాధానం ఏం చెప్తాడో పెద్దవాళ్ళని అడుగుదాం అని చెప్పి మాస్టర్ అన్నారట. కానీ వెంటనే పిల్లవాడు చెప్పిన సమాధానం విని దిమ్మ తిరిగిపోయింది. అతను పిల్లవాడా? పిల్లవాడిలా కనపడుతున్నాడు. కానీ మహాజ్ఞాని అని అర్థమయింది. ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు, ఆ లోకంలోని వారు ఎలా ఉంటారు? ఏమి చేస్తారు? వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి? ఏమి తెలుసుకోవాలి? అన్న సమాచారం తెలుసుకొని వెళ్ళాలి. ఒక అమెరికాకు వెళ్ళాలంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి. ఆ రూల్స్ ప్రకారమే అక్కడ ఉంటాము. భారత్ రూల్స్ ప్రకారమే ఉంటానంటే వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఆ లోకాలలో ఏదైతే జరిగిందో అక్కడ అనుభవము, అది మాస్టర్ ఇక్కడ భౌతికంగా మనకు తెలిసిన దేశాలతో, ప్రదేశాలతో కంపేర్ చేస్తూ చెప్తున్నారు. అంటే చూడండి అక్కడ ఆ లోకానికెళ్లారు. ఆ బాబుని చూసి అంటే జనరల్‌గా చిన్న బాబుకి అంత నాలెడ్జ్ అని అనుకుంటాం కదా! ఆ ఉద్దేశంతో అడిగారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అంటే మనకున్న జ్ఞానం ఎలా మాట్లాడాలి? ఎలా అడగాలి? ఏంటి అని చెప్పి మాస్టరు ఆహ్, అనుకున్నారట. అంటే ఏ గ్రహంలో అయినా సరే కానీ పర్మిషన్స్ ఉంటాయి. రూల్స్ ఉంటాయి. అది ఖచ్చితంగా మనం పాటించాలి. అంతే కదా ఫ్రెండ్స్ ఒక ఇండియా నుంచి అమెరికాకి రావాలన్నా, లేదంటే లండన్ వెళ్ళాలన్నా, జర్మనీ ఎళ్ళాలన్నా, ఏ దేశన అదర్ కంట్రీ వెళ్ళాలంటే ఆ దేశానికి సంబంధించినవి రూల్స్ ఉంటాయి. అవి పాటించాలి. వాటికి తగ్గట్టుగా మనకి వీసా కానీ పర్మిషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ దేశంలోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. అలానే పైలోకాల్లో కూడా ఖచ్చితంగా అలానే ఉంటదని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. ఒక అమెరికాకి వెళ్ళాలంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి. ఆ రూల్స్ ప్రకారమే అక్కడుంటాము. భారత్ రూల్స్ ప్రకారమే ఉంటానంటే వాళ్ళు ఒప్పుకోరు. ఒక భూమి మీదే ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి వెళ్ళినప్పుడు ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు, ఒక లోకం నుండి ఇంకొక లోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి కదా! అవన్నీ ఎక్కడ నేర్చుకోవాలి? ఎక్కడ తెలుసుకోవాలి? భూమండలంలోనే తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ ఎంత భాగ్యమో గదా ఫ్రెండ్స్. అంటే ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము అంటే ఫ్రెండ్స్ పైలోకాలలో 100 సంవత్సరాలు నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని భూలోకంలో ఈ శరీరంతో మనం నేర్చుకున్నానంటే మన ఆత్మస్థితికి తగ్గట్టుగా ఒక 100 సంవత్సరాలు నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని 10 సంవత్సరాలు నేర్చుకోవచ్చు. లేదంటే ఒక సంవత్సరం నేర్చుకోవచ్చు. 10 రోజులు నేర్చుకోవచ్చు. అది వారి యొక్క ఆత్మ జ్ఞాన స్థితిని బట్టి ఉంటది ఫ్రెండ్స్. కేవలం ఎక్కడైతే ఎంత ఫాస్ట్‌గా నేర్చుకోగలము అనంటే, ఒక్క భూలోకంలోనే మాత్రమే నేర్చుకోగలుగుతామట. ఈ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరమే ఆ ఆధ్యాత్మిక విద్యని నేర్చుకోవాలి. ఆత్మ ఎదుగుదలకి మూల కారణమే సూక్ష్మ శరీరం. అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, సూక్ష్మ శరీరం యొక్క ప్రాముఖ్యత చెప్తున్నారు. అంటే ఈ భౌతిక శరీరం గాని సూక్ష్మ శరీరం విద్య నేర్చుకోవడానికి ఎప్పుడైతే మనం ఆ సూక్ష్మ శరీరానికి మనం జ్ఞానాన్ని అందిస్తామో, అద్భుతంగా మన ఆత్మ ఎదుగుదల ఉంటుందని చెప్తున్నారు. ఆ సూక్ష్మ శరీరం మన్ను తిన్న పాములా పాడుకుంది. ఒక్కొక్కళ్ళలో ఏమైపోయిందో జ్ఞానం. ఎన్ని కోట్ల జన్మలో, ఎన్ని లక్షల జన్మలో ఎత్తి ఉన్నారు. వీళ్ళ జ్ఞానమంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంది? అలా వచ్చిన సూక్ష్మ శరీరాలు ఏమైనాయో ఎవరికి తెలుసు? అసలు ఇవి అనేవి ఉన్నాయి. ఎవరికి తెలుసు? అలా నేను ఆ పిల్లవాడు చెప్పిన సమాధానానికి ఆశ్చర్యపోయాను. ఆ లోకమంతా చూడడం మొదలుపెట్టాను. నాదమా? నాట్యమా? కళ్ కళలన్నీ అక్కడే ఉన్నాయి. అక్కడ నేర్చుకొని ఇక్కడ పండించుకోవడానికి వస్తాము.
అంటే ఫ్రెండ్స్ పైలోకాల్లో కూడా అన్నీ అంటే నాట్యము, కళలు అన్నీ కూడా పైలోకాల్లో కూడా ఖచ్చితంగా మనం నేర్చుకుంటాము. అయితే మళ్ళీ భూలోకానికి ఇక్కడికెందుకొస్తామంటే పండించుకోవడానికి. అంటే ఇక్కడ దాన్ని ప్రాక్టికల్‌గా చేసినప్పుడు అద్భుతంగా ఆ యొక్క జ్ఞానం మరింత ఉత్తేజం చెందుతది కదా ఫ్రెండ్స్! అది. మళ్ళీ ఇక్కడ కూడా సాధన చెయ్యాలి. గొప్ప సంగీతం విద్వాంసులైపోతారు. అక్కడ సాధన చెయ్యకుండా ఇక్కడ విద్వాంసులు అవ్వరు అని అందరికీ వస్తాయా? ఇక్కడ ఇక అక్కడ చూడడం అయిపోగానే బయటికి వచ్చేసాం. అంటే ఆ లోకంలో చూడాల్సింది మొత్తం చూసి, అక్కడ వారికేది కావాలో అది తెలుసుకొని వచ్చేసారు. అందరం కలిసి ఒక పడవలాగా ఉంది. దాని మీద నుంచునున్నాం. మళ్ళీ బయలుదేరాం. ఈసారి గ్రూపుగా బయలుదేరాం. గ్రూపు సూక్ష్మ శరీరాలతో కలిసి బయలుదేరాము. బయలుదేరి వస్తూ ఉంటే కింద మాస్ వస్తూ ఉంటే కింద బ్లూ క్రిస్టల్‌లాగా మెరిసిపోతున్నాయి. అంటే గ్రూప్‌గా ఒక పడవలా ఉండి ఒక గ్రూప్‌లా వస్తుంటే కిందకి చూసినప్పుడు ఒక బ్లూ క్రిస్టల్‌లాగా మెరిసిపోతున్నాయంట. అన్నీ క్రిస్టల్సే. ఎక్కడ చూసినా క్రిస్టల్సు. మనుషులు ఎవ్వరు కనబడడం లేదు. అక్కడ ఏమీ లేదు అని అన్ని రంగులుగానే కనబడుతున్నాయి. కానీ హఠాత్తుగా వాటిని చూస్తుంటే నేను గుర్తుపట్టాను. గట్టిగా అరిచాను. ఆపండి! ఆపండి! అని. నేను ఇక్కడి నుంచే వచ్చాను. ఇక్కడ దిగిపోతాను. ఇదే నా ప్లేస్ అంటున్నాను. నన్ను వాళ్ళు అక్కడ దింపేశారు. నేను అక్కడికి వచ్చి చూస్తే క్రిందకు దిగినాక అది వైజాగ్ అని తెలిసింది. ఆ పైన ఉన్నప్పుడు వైజాగ్ నాకు ఎందుకు కనిపించలేదు? అంటే ఫ్రెండ్స్ అంటే ఈ భూమండలంలో పైనుంచి చూసినప్పుడు క్రిస్టల్స్ అన్నీ వారికి కాంతిలాగా మెరిసిపోతూ ఆ యొక్క ఎరుక స్థితి వచ్చి అంటే మరి భూమండలంలోనే కదా! ఈ భూలోకంలోనే కదా ఉంది. అది వారు కిందకొచ్చినాక వైజాగ్ అని తెలిసింది అని చెప్తున్నారు. అలానే ఇంకేం చెప్తున్నారంటే, ఆ పైన ఉన్నప్పుడు వైజాగ్ నాకు ఎందుకు కనిపించలేదు అంటే, మనం ఇంకొక లోకం నుండి వస్తున్నప్పుడు, ఈ లోకం అలా కనబడుతుంది. అంటే ఒక లోకం నుంచి ఇంకొక లోకానికొచ్చినప్పుడు, ఆ లోకం అలా కనిపిస్తదని చెప్తున్నారు. చంద్రమండలంలోకి భౌతికంగా వెళ్ళినప్పుడు ఏమీ కనపడలేదు. రాళ్ళు, రప్పలు తప్ప. అదే ఒక సూక్ష్మ శరీరం వెళితే అక్కడ ఏమున్నాయో తెలిసాయి. ఫిజికల్ సైన్స్‌కి ఇది అర్థం కాదు. అలాగే ఇప్పుడుండేది నేను ఆ పైన ఉన్నప్పుడు అలా కనిపించాయి. వెంటనే నేను నా శరీరంలోకి వచ్చేసాను. అరగంట పైనే పట్టింది. నాకు కృష్ణా పిరమిడ్ చాలా చిన్నది. 10 మంది కూర్చోవచ్చేమో అంతేకాని అది కృష్ణుడి లోకానికి కనెక్ట్ అయ్యి ఉంది. అప్పుడు అర్థమయ్యింది నాకు. ఫ్రెండ్స్ అంటే ఆ యొక్క పిరమిడ్ అనేది కృష్ణ భగవానుడి యొక్క లోకానికే కనెక్ట్ అయ్యి ఉందంట. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. పిరమిడ్స్ యొక్క ఎంత ప్రాముఖ్యతో మనం ఇక్కడ గ్రహించాలి ఫ్రెండ్స్. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ కూడా పైలోకాలలో ఉన్న లోకాలకి కనెక్ట్ అయ్యి ఉంటది ఫ్రెండ్స్. ఇది నా ద్వారా ఏదైతే పిరమిడ్ సంకల్ప ధ్యానం చేయించబడుతుందో ఆహ్, అది అప్పుడు నా ద్వారా ఎఫర్మేషన్స్ చెప్పిచ్చేవి కూడా అలా కనెక్ట్ చేయబడుతూ ఉండేవి ఫ్రెండ్స్. అది వారికి అప్పుడు అర్థమైందని చెప్తున్నారు. ఇలా ప్రతి ఒక్క పిరమిడ్‌కి ఎంతో విశిష్టత ఉంది. ఈ రహస్యం తెలుసుకుంటేనే కదా మనం ఉపయోగించుకునేది. దీనికి ఉదాహరణ నేనే. కేవలం ఆరోగ్యం కోసమే కాదు. ధ్యానం నాకు ఎన్నో అనారోగ్యాలు తగ్గాయి. ధ్యానంలోకి వచ్చినాక ఎలా తగ్గాయంటే, ధ్యానం యొక్క శక్తి, ఆ విశ్వశక్తిని ఇన్నాళ్ళు దింపుకోలేదు. దాన్ని ఎప్పుడైతే దింపుకున్నామో, దాని పని అది చేసుకుంటూ పోతుంది. అందుకని ఆరోగ్యమనేది ఎంత ముఖ్యమైన అవసరమో, అనారోగ్యమనేది శరీరానికి నొప్పులు, తిప్పలే కానీ, ధ్యానమనేది ఆత్మ ఎదుగుదల కోసమని చెప్పినప్పుడు, ప్రాపంచికమైన ఇబ్బందుల్లో కానీ, ఈ పనుల్లో కానీ, అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, సమస్యలతో ఉన్నప్పుడు కానీ, అది మన బుర్రకు ఎక్కదు. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతిదీ కూడా అంటే మనం ఆరోగ్యంగా, మానసికంగా, సంబంధాల పరంగా ప్రతిదీ కూడా అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన ఆత్మ ఎదుగుదలకు జ్ఞానాన్ని కానీ, ఆ యొక్క శక్తిని గాని ఎలా ఉపయోగించుకోవాలి? ఆ జ్ఞాన అంటే మనం ధ్యానం ద్వారా శక్తిని పొందుతాము.
అలానే ఆ శక్తిని జ్ఞానానికి, మన ఆత్మ ఎదుగుదలకి ఎలా ఉపయోగించుకోవాలో అర్థమవుతదంట. ఎప్పుడు? ఇవన్నీ సరిగా ఉన్నప్పుడు. అంటే ఎంత ఎరుకు స్థితిలో ఉండి, ఈ శరీరాన్ని అంటే ఈ దేహమనే దేవాలయాన్ని ఎంత అద్భుతంగా మనం ప్రతిదాన్ని కూడా ప్రేమ తత్వంతో అంగీకరించి, మన ఆలోచన విధానం కానీ, మన మాట కానీ, మన వినికిడి కానీ, మన చూపు కానీ, ప్రతిదీ కూడా దైవత్వంతో చూస్తే అద్భుతంగా మనం అంతే అద్భుతమైన శక్తిని, జ్ఞానాన్ని పొందినప్పుడు, ఆత్మ ఎదుగుదలకు ఆచరణలో పెట్టినప్పుడు అన్ని అద్భుతాలే అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా మాస్టర్ ఏం చెప్తున్నారంటే, భగవద్గీత మంచి వాక్యాలు ఎక్కువు. ఏమీ ఎక్కవు. అందుకని ఆరోగ్యానికి ధ్యానం, మానసిక ప్రశాంతతకు ధ్యానం, ఏకాగ్రత కోసం ధ్యానం, ఇలా అన్నిటిని ధ్యానం అని చెప్పారు. ఇలా ధ్యానంలో కూర్చోబెడితే దేనికోసం అని చెప్పినా ఆత్మ ఎదుగుదలకి శ్వాస మీద ధ్యాసే కదా! అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనందరం ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే కదా ప్రతి ఒక్కటి మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాము. ఇంకో రకంగా ఏదైనా ఉందా? ముక్కులోని గాలి ముక్తికి దారి అని చెప్పారు. ఇలా అలా ఇది వైజాగ్‌లో నా అనుభవం. అలా నా ప్రయాణం సాగింది. ఇంకా ఏం చెప్తున్నారంటే, నాకు చిన్నప్పటి నుంచి భూమి అంటే ఏమిటి? భూమి క్రింద చివర ఏముంది? అని అడిగేదాన్ని. ఏముంటాయి? బొగ్గు ఉంటుంది. అగ్నిపర్వతాలు ఉంటాయి. నదులు ఉంటాయి. ఇంకేముంటాయి? అన్నారు. నా బాధ వాళ్ళకి అర్థం కావటం లేదు. కాదు, కాదు. అది కాదు. నేను అడిగింది భూమి కింద చివర ఏముంది? అని మళ్ళీ అడిగా. వాళ్ళు చెప్పిన దానితో నేను సంతృప్తి పడలేక నేనడిగినంది వాళ్ళకి అర్థం కాక నన్ను ఒక మొట్టికాయ కొట్టి, "నీ మొఖముంది" అని తిట్టేవారు. ఏమి చెప్తారు? వాళ్ళకి తెలిస్తేగా నాకు చెప్పడానికి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. పత్రిజీ నన్ను ఆ పైనుంచి, ఈ లోకాలన్నిటిలో నుంచి భూమి లోపలికి తీసుకువెళ్లారు. ఆ క్రింద ఏమున్నదంటే పాతాళ లోకం. అక్కడ బలిచక్రవర్తి ఉన్నాడు. ఆయన అద్భుతమైన మాస్టరు. ఆయన దగ్గర దయాగుణం అన్నీ ఉన్నాయి. ఆయన ఒక్కడే పాతాళ లోకాన్ని కాపలా కాయగలడు. నిగూఢమైన రహస్యాలన్నీ అక్కడే ఉన్నాయి. అవి ఎవ్వరికీ అందనివ్వడు. అందుకే వామనుడు బలచక్రవర్తి అక్కడికి పంపించింది. నేను దాన్ని చూడాలి అంటే ఈ జ్ఞానం ఎప్పటిది? ఏనాడో నా గతం నా గతం నుంచి ఉన్నది కాబట్టి 6 సంవత్సరాల వయసు నుంచి ఈ క్రింద ఏముంది అని నేను అడుగుతూ వచ్చాను. కేవలం పత్రిజీ ఒక్కరే నన్ను తీసుకువెళ్లారు. సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది. సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలిపెట్టేయమన్నారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సూక్ష్మ శరీరాన్ని కూడా అవి గమనిస్తాయి కాబట్టి, సూక్ష్మ శరీరం కూడా ఉండవద్దు అన్నారు. అంటే ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మన యొక్క జ్ఞాన స్థితిని బట్టి అది ఏ లోకానికి వెళ్ళాలో అంటే ఇప్పటి వరకి భౌతిక శరీరం సూక్ష్మ శరీరంతో అన్ని లోకాలు వెళ్ళొచ్చారు. కానీ కొన్ని ఈ లోకానికి వెళ్ళాలంటే, ఆ లోకం లోపలికంటే లోపలికి వెళ్ళే కొద్దీ కూడా సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేయాలంట. అంటే అక్కడ ఆ లోకంలోకి వెళ్ళాలంటే అది కూడా లేకుండా కాంతి ద్వారా మరి చూద్దాం ఫ్రెండ్స్. నేను చదవలేదు. నేను కూడా ఇప్పుడే మొదటిసారి చదువుతూ మీతో చెప్తున్నాను నేను. వెళ్లారు. మాయారూపం తీసుకున్న రూపం ఉంది కానీ, కనబడని రూపం అక్కడ అది కూడా వదిలెయ్యాలి అన్నారు. అది కూడా వదిలేసినాక నేను అణువు, పరమాణువుగా మారిపోయాను. ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క శరీరాన్ని వదులుతూ అణువు, పరమాణువుగా మారిపోయారట. అలా విడిచిపోయి నేను కనబడుతున్నాను. మెరుపులన్నీ కుప్ప పోస్తే ఎలా ఉంటాయో మెరుపులుగా అణువు, పరమాణువులుగా సంచరించుకుంటూ ఉన్నాను. నేను కనిపించలేదు. అలా క్రిందకి వెళ్ళినప్పుడు కొన్ని హింసాత్మకమైన లోకాలు ఎన్ని ఉన్నాయో, మనుషులను ఎన్ని బాధలు పెడుతున్నారో, అక్కడ కూడా స్త్రీలు ఎంత బాధింపబడుతున్నారో, అవన్నీ చూసి ఎంతో విలవలలాడిపోయాను. ఏమిటిది? ఎందుకీ ఎందుకీ లోకాలు? స్త్రీని హింస పెట్టే లోకం ఒక లోకమా? ఈ లోకాన్నన్నిటి ఆ పై లోకాల వాళ్ళు శుభ్రం చేయలేరా అని బాధపడ్డాను. ఆ అణువులు, పరమాణువులు అన్నీ
కూడుకుని మళ్ళీ సూక్ష్మ శరీరం మెచ్చి భౌతిక శరీరం ఏర్పడింది. ఎన్నాళ్ళ నుంచో ఉన్న నా కోరిక తీరింది. అంటే ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నాకు అర్థమైందేంటే ఫ్రెండ్స్, ఈ శరీరం అంటే సరికాని దిగువ లోకాలకు వెళ్ళినప్పుడు, ఆ యొక్క ఎనర్జీస్ కానీ, అవి కానీ కనెక్ట్ కాకుండా మన అణువు పరిమాణంలోకి వెళ్ళినప్పుడు, ఆ స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ చూసి, మళ్ళీ బయటకొచ్చినప్పుడు ఆ సూక్ష్మ శరీరం ఎలా అయితే లోపలికి వెళ్లారో మాస్టర్ ద్వారా అంటే చూడండి, మరి పత్రిజ మాస్టర్ ఎంతో గొప్ప మహాజ్ఞానం ఉన్నవారు కాబట్టి, ఆ లోకానికి తీసుకువెళ్ళ ఎళ్ళాలి అంటే దానికి తగిన జ్ఞానం మనకుండాలి, అర్హత ఉండాలి. మన కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి ఆ జ్ఞానము, అది ఆ అర్హత ఉంది కాబట్టే పత్రిజ మాస్టర్ దగ్గరుండి ఆ లోకాల్లో ఏముందో, ఎలా ఉంటదో చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి నీటి ప్రపంచంలోకి వెళ్ళాను. ఒక మహోన్నతమైన భవనం క్రింద నుంచి వెళ్ళాను. దాని క్రింద ఉంది నీటి ప్రపంచం. దాని లోపలికి వెళ్ళాను. చెట్లు, దుంగలు అన్నీ పడిపోయి కనబడుతున్నాయి. విపరీతమైన వేగంతో నీళ్లు వెళ్ళిపోతున్నాయి. అంతలో ఒక దుంగ నా మీద పడిపోయింది. లేవలేనేమో అనుకున్నాను. అవన్నీ నా మీద పడేసరికి మళ్ళీ అందులో నుంచి క్రిందకు ఈదుకుంటూ లోపలకు వెళ్ళాను. ఆ నీళ్లు ప్రపంచంలో నీళ్ళలో వాళ్ళు అన్ని పనులు చేసుకుంటున్నారు. అన్నీ చూసుకుంటున్నారు. అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి జీవశక్తి లేదు. మగవాళ్ళ మొఖాలు ఏ భావము లేకుండా చెక్క ముక్కల్లాగా ఉన్నాయి. ఒక జడ పదార్థంలా ఉన్నారు. నీళ్ళన్నీ కలిపి ఒక శరీరం తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. మనకు జీవశక్తి లేదు. మనకు ఆనందం పొందడానికి లేదు. మన మనకు లోపల ఆ కోరిక ఉంది కానీ మనకిక్కడ ఆ మార్గం ఏమీ లేదు అని వారు దుఃఖంతో అభ్యర్థించారు. ఫ్రెండ్స్ ఒక్క సెకండ్ ఫ్రెండ్స్. దీనిలో ఛార్జింగ్ అయిపోతుంది. 1 మినిట్ ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్. అంటే చూడండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ లోకాలు ఎలా ఉంటాయో మనం గమనించాలి ఫ్రెండ్స్. అంటే మనం ఈ భూలోకం ఎంత గొప్పదో అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ మార్గం ఏమీ లేదు అని వారు దుఃఖంతో అభ్యర్థించారు. మేము భూమి ఉపరితలానికై రావాలి. ఉపరితలానికి వచ్చి మీరు పొందుతున్న సుఖాన్ని, ఆ ఆనందాన్ని పొంది జీవశక్తిని తీసుకొని వెళ్ళాలి. అంటే కింది లోకాలలో జీవశక్తి లేదని అర్థమవుతుంది ఫ్రెండ్స్. మా లోకంలో అది లేదు. మేము పైకి రావాలి అంటే ఎన్నో లోకాలలో ఎన్నో నియమాలు ఉన్నాయి. ఎన్నో భయంకరమైన అడ్డంకులు ఉన్నాయి. వాటిని దాటి మేము భూమి ఉపరితలం మీదకు రాలేము అన్నారు. అప్పుడు నేను మైత్రేయ బుద్ధుడి యొక్క అనుమతి పొంది మీరు రావచ్చు అన్నాను. వెంటనే వాళ్లకు ఆ అనుమతి వచ్చింది. ఆ క్రిందకు నేను ఊరికే వెళ్ళేదాన్ని తెలిసింది. అక్కడ చూసి రావడానికి నేను వెళ్ళలేదు. వాళ్ళని ఉపరితలానికి తీసుకురావాలి
ఈ జ్ఞానమంతా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళల్లో చాలామంది అద్భుతంగా ఎదగాలని కోరికతో ఉన్నారు. కానీ ఎదగడానికి అవకాశం లేకుండా పోయింది. వీళ్ళు పైకి ఎలా వస్తారు అని అడిగాను. వాళ్ళు అణువులుగా మారి నీ శరీరంలోనికి వస్తారు. అలా నీ సూక్ష్మ శరీరం ద్వారా వాళ్ళని బయటికి తీసుకురా అన్నారు పత్రిజీ. ఫ్రెండ్స్, ఆ లోకంలో ఉన్నవాళ్ళు ఎలా వస్తారు అనన్నప్పుడు అంటే ఈ సూక్ష్మ శరీరంలో వారి యొక్క అణువులు మాస్టర్ యొక్క సూక్ష్మ శరీరంలోకి అవి వచ్చినప్పుడు వాటి ద్వారా బయటికి తీసుకురమ్మని చెప్పి పత్రిజీ మాస్టర్‌ని చెప్పారట. పత్రిజీ అలా వాళ్ళని తీసుకొని బయటికు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత వారి ఆనందం చూస్తే మన కడుపున పుట్టిన బిడ్డలు ఆనందంగా ఉంటే ఒక తల్లిలాగా ఎంత సంతోషిస్తామో అంతకు 1000 రెట్లు నేను సంతోషించాను. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మాస్టరు ఆ లోకాన్ని చూడ్డానికి వెళ్ళాలంట. ఆ లోకంలో మరి వారు అంత బాధపడుతూ అంత ఉన్నప్పుడు వాళ్ళని జ్ఞానం అందించి బయటికి తీసుకురావాలన్న తపన, ఆ ప్రేమతత్వం వారిలో ఉంది కాబట్టి పత్రిజీ మాస్టర్ వారెళ్లి మాస్టరు వారు అడగడం, మాస్టర్ చెప్పడం, అలా తీసుకురావడం, వారు తీసుకొచ్చి వారి యొక్క ఆనందాన్ని కూడా చూడడం అనేది మహా అద్భుతం ఫ్రెండ్స్. అంతకు 1000 రెట్లు నేను సంతోషించాను. అంత సంతోషమింది ఎప్పుడైతే ఒక అణువుని నా శరీరంలోకి తీసుకొని వాటి ఆనందం చూసానో, నిజంగా మాత అంటే ఇదే కదా! కడుపున పుట్టిన పిల్లలకే ఇస్తే అమ్మ, మాత అంటే నేనేదైతే పొందానో, ఏ జ్ఞానం పొందానో, ఏ ఆనందం పొందానో, అందరూ కూడా అది పొందాలని అనుకోవడమే మాత. 2004లో పత్రిజీ నన్ను "మీరు మాత అవ్వకూడదా?" అన్నారు. అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు కదా అర్థమయ్యింది. అంటే బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి మరిక అప్పుడే తెలుసు కాబట్టి వారి ద్వారా ఆ మాట రావడం. అప్పుడు ఆ మాటకి ఆ జ్ఞానం అందుకునే స్థితిలో వారు ఉండకపోయినా కానీ మాస్టర్ ద్వారా ఆ మాట రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకి కూడా మాస్టర్స్ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే అవునా! ఇది మనం చేయగలమా అంటే అప్పుడు ప్రెజెంట్ వర్తమానంలో అది చేయకపోవచ్చు. కానీ ఇక మనం కనక మన యొక్క ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటూ, మనం ఎరుక స్థితిలో ఉంటే కనుక అంటే ఆ ఫ్రీక్వెన్సీకి దానికి కనెక్ట్ అయినప్పుడు అద్భుతంగా మనకి ఆ సమయం వచ్చినప్పుడు మనకు అర్థమవుతది ఫ్రెండ్స్. ఇప్పుడు కదా అర్థమయింది. ఎంత ఆనందం పొందానో. అవి అందరిలోకి వెళ్ళిపోయాయి. వారు పొందేటి అనుభూతి, అనుభవం, ఆనందం అవన్నీ పొంది జీవశక్తి తీసుకున్న తర్వాత వాళ్ళు ఇలా అన్నారు. "మా దగ్గర వేరే శక్తి ఉంది. మీ దగ్గర ఒక రకమైన శక్తి ఉంది. భూమి పైన ఉన్న ఈ శక్తిని మేము తీసుకువెళతాము. తీసుకువెళ్తున్నాము. మా శక్తిని మీ అవగాహన శక్తిని పెరగడానికి ఉపయోగపడే శక్తిని మేము మీకు ఇచ్చి వెళుతున్నాము." అంటే ఇక్కడేమో భూమి మీదున్న శక్తిని తీసుకొని వాళ్ళకున్న అవగాహన శక్తి ఇచ్చి వెళ్తున్నామని చెప్పారు ఫ్రెండ్స్. అని చెప్పి వీడ్కోలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇది నాకు కలిగిన అద్భుతమైన అనుభవం. చాలా అద్భుతంగా నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. నీటి ప్రపంచంలోకి ఉన్న జ్ఞానం నాకు చాలా అద్భుతం అనిపించింది. ప్రతిదీ కూడా ప్రతి ఒక్క గ్రహంలో అద్భుతమైన ఏ లోకాలకెళ్లారో, ఆ యొక్క లోకంలో ఉన్న జ్ఞానాన్ని మనకు అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా ఈ జ్ఞానాన్ని వివరించడం జరిగింది ఫ్రెండ్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఆహ్, తర్వాత నెక్స్ట్ క్లాస్‌లో తర్వాత తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీ అందరికి కూడా ఇంతసేపు మీరు విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొక్కసారి వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి, అలానే సద్గురు మూవ్‌మెంట్‌లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలండి. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ యొక్క జ్ఞానంలో మీకు ఏమైనా అనుభవాలున్నా కానీ, ఏదైనా చెప్పాలనుకున్నా కానీ చెప్పండి ఫ్రెండ్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.